శ్రీగణేశాయ నమః. దత్తాత్రేయన్నమామ్యాహం. పోతన్న గారు తెలుగులో భాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ సరస్వతి ధ్యానం చేస్తున్నారు. క్షోణితలంబునన్నుదురు శోకంగ మృక్యును తింతు సైకత శ్రోణికి చంచరీక జయ సుందరవేణికి రక్షిత అమరశ్రేణికి తోయజాత భవ చిత్త వశీకరణైక వానికి అక్షదామ సుఖవారిజ పుస్తక రమ్యపాణికిన్. జగన్మాత తేట తెల్లగా ఉన్నారు. తెల్లని వస్త్రాలతో అద్భుతంగా ఆనందంగా దర్శనం ఇస్తూ ఉన్నారు. అమ్మవారి యొక్క చేతిలో స్ఫటికమాల, పద్మము, వేదము, పుస్తకము, అదేవిధంగా శుకము అనగా చిలక, ధర్మార్థ కామ మోక్షాలకు అమ్మవారు ప్రతిరూపంగా మనకి కనబడుతూ ఉన్నారు. అమ్మవారి యొక్క జడ ఎలా ఉన్నది అంటే నల్లని గండు తుమ్మెదుల యొక్క వరస మందంగా దట్టంగా ఉన్నటువంటి ఆ రూపంగా కనబడుతూ ఉన్నది. అదేవిధంగా దేవీం వాచమచనయంత దేవాహ అమరశ్రేణికిన్, దేవతలకు వాక్కు రూపంలో జగన్మాత దర్శనమిస్తూ ఉన్నారు. అందుకనే దేవతల్ని రక్షించటానికి, బ్రహ్మగారి యొక్క మనస్సుని ఆనందింపచేయటానికి సరస్వతి అమ్మవారు వాక్కు రూపంలో ఉన్నారు. అటువంటి వేదం రావాలి అంటే జగన్మాత యొక్క అనుగ్రహాన్ని పొందాలి. చూడండి, కుంభకర్ణుడు ఉన్నాడు కదా, రావణాసుడి యొక్క సోదరుడు. వాడు అనుకున్నాడు ఎవరి మీద కూడా దయ ఉండకూడదు అని తపస్సు చేసి నిర్దయగా ఉండాలి. నిర్దయ, అసలు దయ ఉండకూడదు అనుకున్నాడు. జగన్మాత వాక్రూపంలో ఉన్నారు. దేవతలను రక్షించేటువంటి జగన్మాత వాక్రూపంలో కదా, అందుకని నిర్దయ కాస్త నిద్రయ నిద్రయ అన్నట్టుగా మాట్లాడిచ్చింది జగన్మాత. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసంగా జగన్మాత యొక్క అనుగ్రహాన్ని మనం పొందితే విద్వాన్ సర్వత్ర పూజ్యతే, వేదం చక్కగా వస్తుంది. ఒక రాజు ఒక దేశానికే రాజు, తర్వాత వేరే దేశానికి వెళ్ళాడనుకోండి, ఆ రాజు ఒక బంటుగా అయిపోతాడు, సేవకుడుగా అయిపోతాడు. సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే, విద్య ఉన్నటువంటి వారు ఏ దేశానికి వెళ్ళినా సరే, బయటకి చెప్పకపోయినా విద్వత్తు ఉంటే, బంగారం ఉంటే చాలుగా, ఆర్నమెంట్ చేసుకోకపోయినా, వస్తువు చేసుకోకపోయినా. అందుకనే అంటారు, విద్వత్వంచ నృపత్వంచ నైనతుల్యం కదాచన స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే.